ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాం. రెండోది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలని నేను ఒక పిలిపించాను. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్, ఐటీ జైమన. ఇప్పుడు ఏమంటున్నానంటే 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, 1 ఫ్యామిలీ 1 ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. ఆ స్టేజ్కి మనం ఎదగాలి. ఏఐని మనం అభివృద్ధి చేసే పరిస్థితి రావాలి. మనం నేర్చుకొని చాట్ జీపీటీ ఉపయోగించడం ఒక ఎత్తు అయితే, చాట్ జీపీటీ లాంటి వ్యవస్థల్ని క్రియేట్ చేసే శక్తి, మేధోశక్తి మనకు రావాలి. అది వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేయాలంటే ఇక్కడ కొన్ని నిర్దిష్టమైన ఆలోచన కూడా చేశాం. గవర్నమెంట్ ఏం చేయాలని 35 ఇళ్లకు ఈ 2160లో మరుగుదొడ్లు లేవు, అన్నీ పూర్తి చేస్తాం. ఒక నెల టైం ఇచ్చాను, 35కు ఇది చేస్తాం. మరుగుదొడ్డుకి బయట ఎవరు కూర్చోకూడదు. ఇక్కడ కూడా మీరు బయట కూడా ఒకటి పెట్టేసేయండి మరుగుదొడ్లు. ఎవరన్నా బయట పబ్లిక్ వస్తే హాస్పిటల్ లోపల పోలేకపోతే ఈ కమ్యూనిటీ మరుగుదొడ్డు పెట్టండి. ఇక్కడ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎక్కడున్నాయి అవి చూసుకోండి. అక్కడ నుంచి ఇక్కడ రారు కదా, అక్కడ కూడా ఒకటి పెడితే బెటర్ కదా, అది కూడా ఒకసారి చూసుకోండి. అవి కూడా వర్కౌట్ చేయండి. ఈ ఫస్ట్ మరుగుదొడ్లు అన్నీ కట్టేస్తాం. ఎన్టీఆర్ భరోసా స్కీమ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి మిస్ అయినట్టున్నాయి. అవి కూడా పూర్తిగా స్టాచ్యురేషన్ ఇమ్మన్నాం. 137 మందికి అవి కూడా ఇచ్చేస్తాం. 286 ఇళ్ళు లేవు, అందరికి ఇళ్ళు ఉండాలి. ఒక సంవత్సరం అందరికి ఇళ్ళు కట్టిచ్చేస్తాం. ఇంకొక పక్క గ్యాస్ కనెక్షన్ 286 మందికి కావాలి, అవి కూడా ఇస్తాం. ఇది అయినాక పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకుపోతాం. వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వాడుకుంటారు. వాళ్ళకు కూడా సబ్సిడీ ఇచ్చేస్తాం, గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తాం. ఇంకొక పక్కన ఇంటింటికి ట్యాప్, మామూలుగా బోరేసి ట్యాప్ ఇస్తే కరెక్ట్ కాదు. అట్లా కాకుండా అష్యూర్డ్ వాటర్, తిరుపతికి ఎట్లయితే నీళ్లు ఇస్తున్నామో ఆ విధంగానే సోమశలను తీసుకొస్తాం. ఇక్కడి నుంచి కళ్యాణ్ డ్యామ్ ఉంది, ఎన్ని అనుసంధానం చేస్తాం. ఈ ఏరియా అంతా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. 24 గంటలు నీళ్ళు వస్తాయి, అది కూడా శ్రీకారం చుడతాం. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి రూఫ్ టాప్ పవర్ సూర్యకర కింద 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ. వాళ్ళు కానీ అది పెట్టుకొని మిగిలిన కరెంటు మాకు ఇస్తే ₹2.8 వాళ్ళకి రేటుతో కరెంటు తీసుకుంటూ డబ్బులు వస్తుంది, అదనపు ఆదాయం వస్తుంది. వాళ్ళకు ఎన్ని యూనిట్లు పొదుపు చేస్తే అంత ఆదాయం వస్తుంది. మిగిలిన వాళ్లకు 78,000 మేము సబ్సిడీ ఇస్తాం 3 కిలోవాట్స్కి, అంటే 300 యూనిట్స్ నెలకి. దానికి వాళ్ళకి ఇచ్చే ఆఫర్ ఏంటంటే, మీరు కట్టుకోగలిగితే మీరే కట్టుకోండి, బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం. మీరు కట్టుకొని మీరు కరెంటు వాడుకోండి, మిగిలిన కరెంటు మాకు ఇవ్వండి, మీకు ఆ కరెంటుకు డబ్బులు ఇస్తాం, మీరు డబ్బులు పే చేసుకోండి. లేదంటే మేమే డబ్బులు ఇస్తాం, మీరు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు వాడుకున్న కరెంటు వాడుకొని మిగిలిన కరెంటు మాకు ఇస్తే ఆ కరెంట్ అంతా మేము ఉపయోగించుకొని ₹2.8 చొప్పున లెక్కేసుకొని పెట్టుబడి అంతా అయిపోయినాక తిరిగి మీకు అప్పచెప్తాం. ఇప్పుడు కరెంటు ఫ్రీగా వాడుకోవచ్చు, పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. 3-4 ఏళ్ళలో ఆదాయ వనరుగా తయారవుతుంది. మళ్ళీ అప్పటికి మీ అవసరాలు పెరిగాయనుకోండి, అప్పుడు ఏసీలు పెట్టుకున్నారనుకోండి, అది మీ ఇష్టం. కాబట్టి ఇది ఒక ఆఫర్ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం ఇక్కడైతే 3 నెలల లోపల, నేను ఒకటే చెప్పాను కలెక్టర్కి, రాబోయే ఉగాదికి 100% సోలార్ కరెంటుతోనే ప్రతి ఒక్క ఇల్లు ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ఒకరిద్దరికి సోలార్ లేకపోతే వాళ్ళకు మాత్రం సోలార్ కరెంటే ఇస్తాం. అవసరమైతే ఒక చిన్న ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ పెట్టేస్తాం. ఇక్కడ కరెంట్ ఎక్కువ ఉత్పత్తి చేస్తే గ్రిడ్కి పోతుంది, గ్రిడ్లో నుంచి ఏమైనా అవసరమైతే మళ్ళీ తీసుకుంటాం. అదే మరి ఆల్ వెహికల్స్ ఈవీ వెహికల్స్ పెట్టేస్తాం. సైకిళ్ళు ఎవరన్నా కావాలంటే ఈవీ కావాలంటే కన్వర్ట్ చేస్తాం. స్కూటర్లు, 3 వీలరు, 4 వీలరు, ట్రాక్టర్లు అన్నిటి కన్వర్ట్ చేస్తాం. చేసుకుంటే ఫ్రీగా వెహికల్స్కి ఖర్చు లేకుండా ఉపయోగించుకునే పరిస్థితి. తిరుపతి పోవాలి, నేరుగా ఈవీ వెహికల్లో పోయి రావచ్చు. ఈ స్వాపింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది, అవి కూడా తీసుకొస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ రైస్ కార్డ్స్ ఒక 40 కావాలని అవి కూడా ఇచ్చేస్తున్నాం. ఆధార్ కార్డ్స్ కొంతమందికి లేవు, అవి కూడా చేసేస్తున్నాం. తొందరలోనే 18వ తారీఖున నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. అది వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నేటివిటీ, క్యాస్ట్, అడంగల్ ఇలాంటి 150 సర్వీసులు ఆన్లైన్లో పెట్టేస్తాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో ఇచ్చేస్తాం.